అందరికీ నమస్తే. ఆరో వారం నా సప్త శనివార వ్రతానికి స్వాగతం. చూడంగా 6 వారాలు అయిపోయినాయి. అందరు షాక్ అవుతున్నారు. అందరంటే నేను రోజు ఒకళ్ళని ఖచ్చితంగా భోజనానికి పిలుస్తున్నా, మా సోన్ టీం వాళ్ళు వస్తున్నారు, సోన్ వస్తున్నారు, ఇంట్లో రాదా ప్రతి వారం మేడం ఇది చేద్దాం మేడం, ఈ వారం ఇట్లా చేద్దాం అనుకుంటా ఆమె మాట్లాడుతుంది. ప్రతి వారం తులసిమాల తెస్తుంది వెంకటేశ్వర స్వామికి. చూడంగా అయిపోయినాయి అంటుంది. నిజంగానే చూడంగా అయిపోయినాయి. సో నేను లాస్ట్ వారం చెప్పినట్టు 5వ వారం అద్భుతం జరిగింది. మరి 6వ వారం నేను అనుకున్నది అయ్యిందా అని థంబ్నెయిల్ పెట్టినా కదా, అయ్యిందా కాలేదా మీరు గెస్ చేయండి, ఓకేనా? సో అది మీకు వీడియో మొత్తం చూస్తే ఆర్ ఈ వీడియో సప్త శనివార వ్రతం అయిపోయినాక చెప్తానేమో, మేబీ తెలీదు. సో అట్లా 6వ వారానికి అయితే అనుకున్నది అయినట్టేనా కాదా అని మేమే ఒక చిన్న డౌట్లో ఉన్నామన్నమాట. అందుకోసం ఏం చెప్పట్లేదు, దయచేసి తప్పుగా పట్టుకోకండి అండ్ ఊరిస్తున్నా అని కూడా అనుకోకండి. సో 6వ వారం కూడా ఎప్పటి లెక్కనే నేను సప్త శనివార వ్రతం స్టార్ట్ చేసుకున్నా. ఇంట్లో దేవుని పూజ అంతా చేసేసిన తర్వాత దేవునికి ప్రసాదాలు అండ్ సప్త శనివార వ్రతానికి కావాల్సిన అంతా కూడా రెడీ చేసుకున్నా. అయితే 6వ వారం రోజు నేను ఎప్పుడు కింద ఒక సాప లాంటిది వరిచి క్లాత్ది దాని మీద పీట పెట్టి పూజ చేస్తా కదా. ఈ వారం నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం ప్లేస్ ఉంది కదా, సో అక్కడ దేవుని పెడుతున్నాను అనమాట. ఎందుకు మీద కూర్చొని పూజ చేస్తున్నావు, దేవుడికి అట్లా చేయొచ్చా అని రకరకాల కామెంట్లు మీరు పెట్టే కన్నా ముందు నేనే చెప్తున్నా. నా రైట్ లెగ్కు కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట, దెబ్బ తాకింది. సో దానివల్ల నేను కింద కూర్చోలేకపోతున్నా. మీకు చూడనీకి 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది వీడియో, కానీ కంప్లీట్ పూజ చేయనీకి నాకు 2 గంటల దాకా పడుతుంది. గంటన్నర నాకు దేవునికి సంబంధించిన కథ చదువుకోవడానికి, మంత్రాలు చదువుకోవడానికి అవుతుంది. సో అంతసేపు డాక్టర్ కింద కూర్చోవద్దన్నాడు కాబట్టి నేను ఇట్లా స్టూల్ వేసుకొని చైర్ వేసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేసినాను అనమాట. అందుకే తులసమ్మ దగ్గర కూడా నేను స్టూల్ వేసుకొని పూజ చేయడం మీరు చూసిర్రు. అంతే తప్పితే దేవుని కన్నా నేను అందుకోసమే నేను ఇట్లా చేస్తున్నా అని మాత్రం కాదు. నేను పూజ ప్రశాంతంగా చేసుకోవాలి అంటే నా కంఫర్ట్ కూడా చూసుకోవాలి కాబట్టి నేను ఇట్లా షిఫ్ట్ చేసుకున్నా అంతే. సో అందుకోసమే పూజను పొడగొట్టుకోవద్దు. ఎప్పుడు వారం చేస్తున్నట్టు కొంచెం చేంజెస్ చేసినా కానీ ఏం కాదు, పూజ కంటిన్యూ చేయొచ్చు అని చెప్తే, ఒకటే ఇంట్లో ఏ ఇంట్లోనైతే పూజ చేసినో అదే ఇంట్లో కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. మొత్తానికి ప్లేస్ చేంజ్ అయితే ఏమన్నా ఆలోచించాలి, కానీ ఇంట్లోనే కొంచెం అటు ఇటు కాబట్టి ఏం కాదు అని నాకు తెలిసిన అయ్యవారు చెప్తే, సో ఆయన మాట మీదకించి నా కంఫర్ట్ చూసుకొని నేను ఇట్లా 6వ వారం అయితే పూజ చేసిన. సో ఈ శనివార వ్రతం అనేది పిల్లలు కావాలన్నా
మంచి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, పెళ్ళి కావాలన్నా, భూమి పంచాదులున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఇంకా ఏదైనా శత్రువులతోని బాధ ఉన్నా, సో ఎటువంటి ప్రాబ్లంకైనా సరే ఇది సొల్యూషన్ ఈ పూజ అనేది. సో దీన్ని కొంతమంది ముడుపు గట్టి చేస్తారు, ఇంకొంతమంది ముడుపు గట్టకుండా చేస్తారు. నేనైతే ముడుపు గట్టే చేస్తున్నా. అండ్ ఇంకా మస్తు మంది, నేను కూడా యూట్యూబ్లో చూసిన ఏంటంటే, మస్తు మంది తిరుపతి పోయే ఒక వారం ముందు ముడుపు గట్టి ఆ ఒక వారం పూజను చేసేసి ఆ ముడుపుని తీసుకుపోయి తిరుపతి దేవునికి ఇచ్చేస్తారనమాట. సో అదొకటి. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెడతాడు, ఇంట్లో అంతా మంచి జరగాలని చెప్పేసి. సో ఈ 8 వారాలు అయిపోయిన తర్వాత నేను ఇంట్లో పూజ ఎప్పుడు దేవుని పటాలు కడగడం, పూజ చేయడం ఇదంతా కూడా ఎవ్రీ ఫ్రైడే చేసేదాన్ని. కానీ ఇప్పటి నుంచి మస్తు మంది ఫ్రైడే చేయొద్దు అని చెప్పిర్రు. బట్ నాకు అది ఎందుకో మా అమ్మ నుంచి వచ్చింది కదా, బ్రేక్ చేయాలని లేకుండే. కాకపోతే 8 వారాల దాకా నేను వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు ఈ పూజ విధానం అంతా అలవాటు చేసుకున్నాను కాబట్టి ఇక నుంచి ఖచ్చితంగా శనివారం రోజే నా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసి పూజ చేయడం అనేది చేద్దాం అని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇట్లా సప్త శనివార వ్రతం మార్పు ఇట్లా కొంత కూడా వచ్చిందనమాట. ఇంకా సాటర్డేకి షిఫ్ట్ అయిపోయినాం. నేను థర్స్డే, ఫ్రైడే, సాటర్డే నాన్ వెజ్ తినను. మా ఆయన మా ఇంట్లో పూజలు ఉన్నప్పుడు మాత్రం తినడు. ఆయనకి ఏ వారం ఎటువంటి సంబంధం లేదు. పూజ అయినప్పుడు మాత్రం డెఫినెట్గా తినడు. నెక్స్ట్ డే ఆయన తింటాడు. నన్ను ఇన్ని రకాలుగా చేసుకొని ఇస్తున్నాడు, దేనికి ఇబ్బంది పెడతలేడు కాబట్టి నేను కూడా మా ఆయనను అసలు ఇబ్బంది పెట్టా. నన్ను చేసుకొని ఇస్తున్నాడు, అదే చాలు. మస్తు మంది ఏంది పూజలు, ఎందుకు ఇంతగానో ఖర్చు పెట్టుడు, ఏంది ఇదంతా అని అంటారు. మా ఆయన పొరపాటున కూడా దేవునికి ఎప్పుడు ఏది చేస్తానో నో చెప్పాడు. కాకపోతే ఎక్కడికన్నా రష్ ఉన్న ప్లేస్కి, టెంపుల్స్కి పోదామంటే ఎందుకు పోవడం, పండగ నాడే ఎందుకు పోవడం, ఎప్పుడు పోయినా దేవుడే కదా, ఇట్లా మాట్లాడతాడు తప్పితే ఏ పూజ చేస్తానా, ఏ మొక్కుతా అన్న మా ఆయన అసలు నో చెప్పాడు. చాలా వీడియోస్లలో మస్తు మంది చెప్తారు, మీ ఆయన ఎంత మంచోడు, ఏ పూజలో కూర్చుని పెడితే ఆ పూజలో కూర్చుంటుండని. సత్యనారాయణ వ్రతాలు, హోమాలు చేసినప్పుడు దంపతులు చేయాలి కాబట్టి కంపల్సరీ అది వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి మా ఆయన కూర్చుంటాడు. బట్ ఇది 8 వారాలు మా ఆయనకు పని ఉంటుంది, ఇద్దరికి వీలు కాదు. సాయంత్రం వీలవుతుంది, సాయంత్రం దాకా నాకు పూజ చేసుకోకపోతే వెళ్తీ ఉంటుంది కాబట్టి నేను ఒక్కదాన్నే కూర్చొని చేసుకుంటున్నాను. మా ఆయన వచ్చిన తర్వాత దండం పెట్టిస్తున్నాను. సో మీకు వీలైతే మాత్రం దయచేసి దంపతులు చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఇట్లా ఎటువంటి కోరికలకైనా సరే ఈ సప్త శనివార వ్రతం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
సో దేవునికి ఇన్ని పూజలు చేస్తేనే ఇది అవుతుందా అని మీకు ఏమన్నా క్వశ్చన్స్ రావచ్చు. వాటన్నిటికీ నేను ఆన్సర్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అంత పెద్ద తెలివి కానీ అంత పెద్ద ఆన్సర్ కానీ నా దగ్గర లేదు. ఇది చేస్తేనే అది అనేది దేవుడేం మనిషి కాదు. కాకపోతే మన శ్రద్ధ, మన ఓపిక, మనం ఆయననే నమ్ముకొని ఆయన మీదనే ఆధారపడతాం. కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి మన బాధల్ని ఎప్పుడూ వింటాడు కాబట్టి రోజు వచ్చి చెప్పుకుంటుంది, ప్రతివారం వచ్చి చెప్పుకుంటుంది అని అట్లా కరుణిస్తాడు అనేది నా ఆశ. మరి ఇట్లా చేస్తేనే చూస్తాడా దేవుడు? ఇట్లాంటి ప్రశ్నలు అయితే దయచేసి అడగకండి. నేను ఎసోంటి టైప్ అంటే అక్కడ వాటర్ బాటిల్ ఉంది, అది దేవుడు అంటే దానికి దండం పెట్టుకుంటా, అంతేగాని అది దేవుడు అది గురువు అని వాటర్ బాటిల్ని ఇంత తెచ్చుకొని బీరువాల దాచిపెట్టేసుకొని ఒక్కొక్క చుక్క తాగాల, ఇంత మూఢనమ్మకం ఉండదు. దేవుడు అన్నారు కదా నమ్మితే ఏమవుతుంది అన్న మనసులనే అనుకుంటా, అంతే తప్పితే ఇగో ఈ వాటర్ బాటిల్ దేవుడట 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 అని అంత మూఢనమ్మకంగా కూడా పోయి నేను ఎవ్వరికి ప్రచారం చేయ. సో దేవుడు అంటే అది చెట్టును చూపించిన మొక్కుతా, పుట్టను చూపించిన మొక్కుతా, నీళ్ళని చూపించిన మొక్కుతా, ప్రకృతి అని చెప్పిన మొక్కుతా. సో నా భక్తి అసొంటిది. సో ఇంత నీకు వీలైతుంది కాబట్టి చేస్తున్నావు, మాకేడి ఇవన్నీ అయితే అనుకునేటోళ్ళ కోసం చెప్తున్నా. మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. ఏ దేవుని మొక్కబుద్ధి అయితే ఆ దేవుని మొక్కండి. నేనేదో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నా కదా, వెంకటేశ్వర స్వామిని ఈమె బాగా ఇట్లా చేస్తుంది అని మీరు అనుకోకండి. వెంకటేశ్వర స్వామికి ఏదో చేసేంత పెద్దదాన్ని నేను చచ్చిపోయేదాకా కూడా గాను. నాకే వెంకటేశ్వర స్వామి ఆ మాటకొస్తే అన్ని దేవుళ్ళు ఎన్నో చేశారు. ఇది ఒక వ్రత విధానం కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో నాకు జరిగిన మంచి గురించి మాత్రమే మీతో షేర్ చేస్తున్నా. సో మస్తు మంది పెళ్ళిళ్ళు కావాలని చేసిన వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయట, పిల్లలు కావాలన్న వాళ్ళకు పిల్లలు పుట్టిరట, భూమి పంచాదులు పోయినాయట, ప్రమోషన్స్ వచ్చినాయట. నా వీడియో కింద ఇటువంటి కామెంట్లు వచ్చినప్పుడు నాకు కూడా ఎన్నడో ఒక రోజు నా కోరిక తీరుతుంది అని ప్రతి వారం చాలామంది నా దాంట్లో పాజిటివ్ కాన్ఫిడెన్స్ నింపుతున్నారు. దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్. సో అంత మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. సో ఇట్లా ఇంట్లో దేవుని పూజ అయిపోయిన తర్వాత శనివారం వ్రతానికి ప్రసాదాలన్నీ తయారు చేసుకొని పూజనైతే ఇట్లా స్టార్ట్ చేసేసిన. ఇక పూజ ఎట్లా జరిగిందో చూడండి.
ఎవ్రీ వీక్ చేసింది ఒకటే తీరు చేస్తున్నావు కదా, ఎందుకు పెడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఇదంతా నాకు ఒక మెమరీ. నేను చిన్న వస్తువు కొన్న, చిన్నది ఏం జరిగినా ఎట్లయితే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నానో, నా లైఫ్లో చేస్తున్న ఫస్ట్ వ్రతం అది నాకు మెమరబుల్గా ఉండాలి, రేపటి రోజున నాకు మళ్ళొకసారి చూసి చేయడానికి ఇన్స్పిరేషన్ ఉండాలి అని చెప్పేసి ప్రతిసారి వీడియో తీసి మీకు పెట్టి చూపిస్తున్నా. సో మీరు కూడా చాలామంది నా వీడియోని లైక్ చేస్తున్నారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.